హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఒక కీలక అప్డేట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు వరుసగా 3 పెద్ద శుభవార్తలు బయటకు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం కింద భారీ మార్పులు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కొత్త అప్లికేషన్స్, అలాగే తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బులపై క్లియర్ అప్డేటు రావడం వంటి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇవి నేరుగా మీ అకౌంట్లోకి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎవరు అర్హులు, ఎప్పుడు అప్లై చేయాలి, ఎంత డబ్బు వస్తుంది, ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అన్నది క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రేషన్ కార్డు ఉన్నవారికి ఇప్పుడు వస్తున్న 3 ముఖ్యమైన శుభవార్తల గురించి క్లియర్గా చెప్పుకుంటే, మొదటిగా ఆడబిడ్డ నిధి పథకం గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కింద ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. అయితే ఇప్పుడు అదే మొత్తాన్ని ఒక్కసారిగా 18,000 రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది అధికారికంగా అమలు కావాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. సాధారణంగా రేషన్ కార్డు తప్పనిసరి, కుటుంబ ఆదాయం ఒక నిర్దిష్ట పరిమితిలో ఉండాలి, అలాగే ఆడపిల్ల కుటుంబంలో నమోదై ఉండాలి, ఇంకా బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింకే ఉండాలి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏప్రిల్ 20 తేదీ వచ్చేలోపు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి అప్పటి వరకు అధికారిక ప్రకటన కోసం వేచి ఉండడం మంచిది. ఇక రెండో పథకం ఎన్టీఆర్ భరోసా గురించి మాట్లాడితే, 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వడానికి కొత్త అప్లికేషన్స్ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఈ అప్లికేషన్స్ కూడా ఏప్రిల్ 20 లోపు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ పథకంలో ముఖ్యమైన రూల్స్ ఏమిటంటే, అప్లై చేసే వ్యక్తి వయసు కనీసం 50 సంవత్సరాలు ఉండాలి, ఆదాయం తక్కువగా ఉండాలి, మరియు ఇప్పటికే మరే ఇతర ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటూ ఉండకూడదు. అర్హులైన వారికి ప్రతి నెల 4,000 రూపాయల వరకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్లికేషన్ సమయంలో ఆధారు, రేషన్ కార్డు, వయసు ప్రూఫ్స్, బ్యాంక్ డీటెయిల్స్ అవసరం అవుతాయి. ఇక మూడవ శుభవార్త తల్లికి వందనం పథకం గురించి. ఈ పథకం కింద 1వ తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థులకు 13,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పుడు రెండో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయనే విషయం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏప్రిల్ 30 లోపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. అంటే ఈ పథకాన్ని మే నెలలో విడుదల చేస్తారా, లేక జూన్ నెలలో విడుదల చేస్తారా, కొత్తవారు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారా, అలాంటివి చెప్తారు. ఈ పథకానికి సంబంధించిన రూల్స్ చూస్తే, విద్యార్థి ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన స్కూల్లో చదువుతూ ఉండాలి, హాజరు శాతం సరైన విధంగా ఉండాలి, కుటుంబం రేషన్ కార్డు కలిగి ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా నమోదై ఉండాలి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉండండి. మొత్తానికి ఈ 3 పథకాలపై స్పష్టమైన అప్డేట్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారిక ప్రకటనలనే ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.